ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తునందు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియచేస్తున్నా. దేవుడు ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. దయగల రెక్కలలో ఆయన దాచి భద్రపరిచి నడిపిస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా, ఈ పరిచర్య ద్వారా మీకు ఇవ్వబడుతున్నటువంటి ఈ అనుదినపు వర్తమాన కార్యక్రమాలు దేవుని యొక్క కృపచేతను అలాగే ఎంతో ప్రయాసపడి ఈ పరిచర్య చేస్తున్నాం. మీరు ప్రార్థన పూర్వకంగా మా కొరకు కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఈ పరిచర్యలు ముందుకు కొనసాగించాలి, సహకరించాలని మేము ప్రేమతో కోరుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. సో మీరు ఈ యొక్క సమయంలో థంబ్లైన్ చూసి ఉంటారు, ఇక్కడ హెడ్లైన్ కూడా మీరు చూసి ఉంటారు. దేవునికి అనుకూలమైన ప్రీతికరమైన ఉపవాసము ఏది? దేవునికి అనుకూలమైన ప్రీతికరమైన ఉపవాసం ఏది? ఆ దినాలలో ఈ విధంగా ఉపవాసం చేసేవాళ్ళు రకరకాలుగా ఉండేవాళ్ళు. ప్రభువైన యేసయ్య కాలంలో కూడా ఉపవాసాన్ని గురించి ఆయన కొన్ని మాటలు పరిచర్యలు చేసే ఉపవాసాల గురించి ఆయన చెప్పాడు. సో పాత నిబంధనలో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు కొన్ని విషయాలు ప్రజలకు తేటపరిచారు. 58వ అధ్యాయం యెషయా గ్రంథం ఈ ఉపవాసాలను గురించి చక్కగా స్పష్టంగా అనేక విషయాలు దేవుడు అక్కడ క్వశ్చన్ చేస్తూ అడుగుతున్నాడు ప్రజల్ని. ఇది నాకు అనుకూలమైన ఉపవాసమా? ఇది నాకు ఇష్టమైనటువంటి ఉపవాసమా? ఇలానా మీరు ఉపవాసం ఉంచేది? ఇదా నేను కోరుకునే ఉపవాసం ఇదా? నాకు అంగీకారమైన ఉపవాసం ఇదా? అంటూ అనేక విషయాలు ఆ అధ్యాయంలో అనేక విషయాలు ఆయన వారిని క్వశ్చన్ చేస్తూనే వారికి అక్కడ సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత అంటాడు వచనాల్లో 58వ అధ్యాయంలోనే అంటాడు, ఇదే కదా నాకు అనుకూలమైన ఉపవాసం, ఇదే కదా నేను కోరుకున్న ఉపవాసం అంటూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఉపవాసం వాళ్ళు ఎలా చేసేవాళ్ళంటే ఆ రోజు ఉపవాసం ఉన్నామని అనుకుంటూ సొంత పనులు చేసుకుంటూ ఉంటారు, వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. మనకు ఇప్పుడు పని వాళ్ళు లేరు కాబట్టి మన పనులు మనమే చేసుకుంటున్నాం. ఆ రోజుల్లో వాళ్ళకి పనులు ఉన్నారు కాబట్టి పనుల చేత వెట్టి చాకరీ చేపిస్తూనే ఉంటారు. కష్టం, వాళ్ళు యథాప్రకారంగా ఉపవాసం లేనప్పుడు ఎలాగా కష్టపడాలో ఉపవాసం ఉన్న రోజును కూడా వాళ్ళు అలాగే కష్టపడాలి. అలాగే గుద్దులు ఆడుకుంటుంటారు, ఒకరినొకరు తన్నుకుంటూ ఉంటారు, జగడలు వేసుకుంటుంటారు, బూతులు తిట్టుకుంటుంటారు, నిందించుకుంటుంటారు, అవమానపరుచుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితులన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి విషయాలు జరుగుతూ కూడా, ఇలాంటి పరిస్థితులు కనబడుతూ కూడా దేవుని దగ్గర వాళ్ళు అంటారట, మేము ఉపవాసం ఉన్నప్పుడు నువ్వెందుకు చూడవు, మేము నీకు మొరపెడుతున్నప్పుడు నువ్వెందుకు ఆలకించువు అని. ప్రభు అంటున్నాడు, ఇది నాకు అనుకూలమైన ఉపవాసం, ఇలా చేయటమా నాకు అనుకూలమైన ఉపవాసం, ఇలా ఉండటమా నేను కోరుకున్న ఉపవాసం? ఇది కాదు కదా నాకు అంగీకారమైన, నాకు ప్రీతికరమైన, నాకు అనుకూలమైన ఉపవాసం ఇది కాదు అంటూ దేవుడు ఆ ప్రజలకి ఆ రోజున వారిని హెచ్చరికతో ఈ మాట చెప్తాడు. ఇది కాదు నాకు అనుకూలమైన ఉపవాసం. మరి ఏది ఆయనకి అనుకూలమైన ఉపవాసం? 6వ వచనం 7వ వచనం 58లో మనం గమనించవచ్చు. అనేక విషయాలు అక్కడ దేవుడు చెప్తా వస్తున్నాడు. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, బాధించబడుతున్న వారికి విడుదల మీరు కలిగించేయటం, ఇది కదా నేను కోరుకున్న ఉపవాసం. శ్రమలో ఉన్న వారికి సహాయం చేయటం కదా నేను కోరుకున్న ఉపవాసం. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం ఉపవాసం ఉన్నామని అన్నం నీళ్ళు తినకుండా మనం ఏదో మన సొంత పనులు చేసుకుంటూ, మన ఇంట్లో బట్టలు ఉతుక్కోవటం, ఇంట్లో పనులు చేసుకోవటం, ఉపవాసం పేరుకు మాత్రం ఉపవాసం, ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఉపవాస దినానికంటే ముందే సిద్ధపడవచ్చు కదా. రేపటి దినం ఉపవాసం కాబట్టి ఈరోజే నేను అన్ని పనులు చేసేసుకోవాలి, రేపు ఏ పని నేను చేయను, కేవలం ఉదయం లేచి చక్కటి స్నానం చేసి ప్రభు పాదాల దగ్గర కూర్చోవటమే, ఆ రోజంతా నేను ఉపవాసంతో ఉండాలి, నేను ప్రభు సన్నిధిలో తప్ప నేను వేరే పనులు చేయను అన్నటువంటి ఆలోచన ఉండాలి కదా. ఉపవాసం అంటారు, ఇంట్లో పనులు చేసుకుంటుంటారు, అక్కడికి ఇక్కడికి వెళ్ళాలని వెళ్తుంటారు, ఫోన్లు వస్తే విస్తారంగా మాట్లాడుకుంటుంటారు, లేదంటే ప్రార్థనలు కూర్చొని ఫోన్లు చూసుకుంటుంటారు, అదే ఉపవాసం అన్నట్లుగా భావిస్తుంటారు. కానీ దేవుడు చెప్పినటువంటి ఉపవాసం వేరు. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయో, బాధపడుతున్న వారికి సహాయం చేయటయో, ఇదే కదా నేను కోరుకున్న ఉపవాసము అని. దుర్మార్గులు మోపిన
కాడి వారి మీద నుండి విప్పాలి కదా. ఇది కదా నేను కోరుకునే ఉపవాసం. మీరు ఈ ఉపవాసం చేయట్లేదు. మీరు ఉపవాసం ఉన్నామని అంటున్నారు, కానీ ఏ పని చేయకుండా, మీరు ఉపవాసం అంటున్నామని ఏ ఒక పనులు తగాదాలు పెట్టుకోకుండా ఏమైనా ఉంటున్నారంటే మీరు తణుకులు ఆడుకుంటున్నారు. భార్యాభర్తలు తణుకులు ఆడుకుంటున్నారు, అన్నదమ్ములు తణుకులు ఆడుకుంటున్నారు, అక్కచెల్లెళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి సమస్యలు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ పేరుకేమో ఉపవాస ప్రార్థనలో ఉన్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం అని అంటున్నారు. దేవుని బిడ్డలారా, అలా దేవుడు కోరుకోవట్లేదు. నేను కొన్ని మాటలు మీకు క్లుప్తంగా చెప్తున్నాను. మీరు మరొకసారి ఈ వాక్యం విన్న తర్వాత 58వ అధ్యాయం యెషయా గ్రంథాన్ని 4-5 సార్లు చదివి చూడండి. దేవుడు కోరుకున్న ఉపవాసం ఏంటి, మనం చేస్తున్న ఉపవాసం ఏంటి, ఆ ఉపవాసానికి మనం చేస్తున్న దానికి, దేవుని వాక్యం చెప్పిన దానికి ఎక్కడైనా అతుకబడుతుందా, పొంతనుందా, సరిగ్గా అక్కడ మనం లేఖనాలు రాయబడినట్లుగా చేస్తున్నామా, లేకపోతే మన ఇష్టానుసారంగా మనం చేస్తూ ఇది కూడా ఉపవాసమే, ఈ ఉపవాసం ఉన్నందువలన దేవుడు నా ప్రార్థనలు ఏం ఆలకించలేదు, నేను ఉపవాసం ఉండి కూడా ఏం ప్రయోజనం, దేవుడు నాకు ఏ సహాయం చేయలేదు, నేను 4 వారాలు ఉపవాసం ఉన్నాను. ఒక ఆవిడైతే నాతో చెప్పింది 50 వారాలు ఉపవాసం ఉన్నాను. మైండ్ పోయింది నాకు. 1 వారం 2 వారాలు కూడా కాదు, 50 వారాలు అంటే ఇది ఎక్కడ భక్తిరా నాయన. 50 × 7 7 5 35 అంటే దరిదాపుగా 350 రోజులు ఉపవాసమా? 350 రోజులు కాదు ఉపవాసం. ఆమె లెక్కలో ఆమెది, నేను అనుకున్న లెక్క నాది 50 వారాలు ఉపవాసం అని అంటే 50 శుక్రవారాలు అంతే. 50 శుక్రవారాలు కూడా, అది కూడా ఏంది, 10 గంటల నుంచి 2 గంటల వరకు, అది ఉపవాసం. ఆ 2 అయిపోతానే మళ్ళీ ఉదయం ఉంది, మధ్యాహ్నం ఉంది, రాత్రిది కూడా కలిపి ఒక్కసారి వేసేయటం, లోడు గ్రైండర్లో వేసేసి మిషన్ ఆన్ చేస్తే ఇక అది తిరుక్కుంటూ ఉంటుంది, అది ఉపవాసం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దుష్టులు దుర్మార్గులు కట్టిన కాడిని విప్పదీయటం కదా నేను కోరుకున్న ఉపవాసం. బాధపడుతున్న వారికి, శ్రమ పడుతున్న వారికి సహాయం చేయాలి కదా, అది కదా నేను కోరుకున్న ఉపవాసం. ఈరోజు ఎవరికైనా మనం ఆ విధంగా సహాయం చేస్తున్నామా? సాతాడు కట్టిన కట్ల నుంచి ఏమైనా విప్పగలుగుతున్నామా? ఎవరినైనా, మన ఇంటి వాళ్ళనైనా, బంధువులైనా, రక్త సంబంధికులైనా, ఇరుగు పొరుగు వారినైనా వారి కట్ల నుంచి మనం వారిని విడిపించగలుగుతున్నామా? ఆలోచించండి. ప్రభు కోరుకున్న ఉపవాసం, ఆయనకి అంగీకారమైన ఉపవాసం. అలాగే ప్రభు అంటున్నాడు, నీ ఆహారం, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టాలి. నీ రక్త సంబంధి ఎవడైనా నీ ఇంటికి వస్తే వాడికి ఏదైనా నీ చేతనైనా సహాయం చేయాలి. బీదల్ని వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. వస్త్రహీనుడికి నువ్వు వస్త్రాలు ఇవ్వాలి. ఇది కదా నేను కోరుకున్న ఉపవాసం. ఇలాగ నువ్వు చేస్తే నీ యొక్క జీవితం, నీ యొక్క కుటుంబము ఎలాగ ఉంటుందంటే, నీ వెలుగు, చీకటిలో నీ వెలుగు ప్రకాశం, గొప్ప ప్రకాశంగా మారిపోతుంది. వెలుగుమయంగా నీ వెలుగు తేజస్సులాగా మారిపోతుంది. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని యొక్క వాక్కు ఈ రోజున నిన్ను దర్శిస్తూ బలపరుస్తుంది. నీవు చేసే ఉపవాసం ఏంటి? ఏకాంతంగా వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్న ఉపవాసం ఉంటున్నానంటే మంచిదే, చేయొచ్చు, కాదంటులే. కానీ ఆకలికు నేను వారికి ఆహారం పెట్టగలుగుతున్నామా? వస్త్రహీనుడికి మన చేతనైన వస్త్రం, మన దగ్గర ఉన్నదే, మనం వాడుకుంటుందే, మనం కట్టుకున్నదే ఇవ్వగలుగుతున్నామా? ఇబ్బందుల్లో ఉన్న వారికి, రక్త సంబంధి నీ ఇంటికి ఎవరైనా వస్తే ఏమైనా వారికి చేతనైన సహాయం చేయగలుగుతున్నామా? పరామర్శించగలుగుతున్నామా? ఇవేవి లేకుండా, ఇవేవి చేయకుండా మన జీవితంలో మనం కేవలం ఇదిగో నేను ఉపవాసం ఉన్నానంటే అందువలన ఎందుకు ఉపయోగం లేకుండా పోతుంది. ఈ విషయాన్ని మనసును పెట్టి ఈ అధ్యాయాన్ని మీరు చదవాలని నేను ప్రేమతో కోరుకుంటున్నాను. ఆ 58వ అధ్యాయంలో అనేక విషయాలు ఉన్నాయి. ఇంకా దేవుని యొక్క ఆత్మ మీకు ఆయా సందర్భాల్లో మీకు మీ మనసును తెరిచి ఆ వాక్యాల ద్వారా మీ హృదయాల్ని మరింతగా ఆయన కోరుకున్న, ఆయనకు అంగీకారమైన ఉపవాస ప్రార్థన చేసేటట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్నాను బిడ్డలైన మేమందరము ఉపవాసం అంటూ మేము మా ఇష్టానుసారంగా అయ్యే జీవితాన్ని మేము కలిసినైనా మేము కొనసాగించుకున్నాం. కానీ మీరు కోరుకున్న, మీకు అంగీకారమైన ఉపవాసం ఏంటో మీ ఆత్మ ద్వారా మాకు కొన్ని మాటలు విశుద్ధపరిచారు. గనుక నాయన మేము అయ్యా అన్యజనులు కనబడేటట్లుగా, లోకస్తులకి తెలియబడేటట్లుగా అయ్యా మేము ఉపవాసం ఉండక, అయ్యా ఉపవాసం ఎలా చేయాలో క్రొత్త నిబంధనలో కూడా మీరు చెప్పిన మాట ప్రకారంగా ఆ ఉపవాసం చేయడానికి
అలాగే నా ప్రభా మీ సన్నిధిలో అయ్యా మీరు కోరుకున్న ఉపవాసం దుష్టులు కట్టిన కట్లు వారి కాడులు మేము వెరగొట్టి వారి మీద నుండి తీసి బీదలను ఆకలిగొనిన వారిని రక్త సంబంధికుల్ని వస్త్రహీనుల్ని ఈ విధంగా ఇబ్బందులో నైనా శ్రమలో ఉన్న వారికి మేము సహాయపడితే మీరు కోరుకున్న ఉపవాసం అవుతుందని మా ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టాలని ఈ విధంగా మీరు చెప్తున్నారయ్యా. ఈ మాటలు విన్న మేమందరము మా జీవితంలో ఆ విధమైన రీతిలో మీరు కోరుకున్న ఉపవాసం మేము చేస్తూ మీ యొక్క సన్నిధిలో అయ్యా మీ విడలుగా ముందుకు సాగుటి సహాయం ఇచ్చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకుని ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. ప్రభు కోరుకున్న ఉపవాసం మనం చేస్తూ ఆయన నామాన్ని మనం మహింపరుద్దాం. కృప మనకు తోడుగా ఉండను గాక.